శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగినాయుడు. దేశంలోనే ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం జిల్లా వలస జీవులు కనిపిస్తారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉంటాయి. పొడవైన తీర ప్రాంతం, సువిశాల జాతీయ రహదారి ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లాని. ఇట్లాంటి ప్రాంతం నుండి ఇకపై వలసలకు ఆస్కారం లేకుండా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తయారు చేస్తామని నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా శ్రీకాకుళం వలస వచ్చేలా చేస్తామని, దశాబ్దాల కాలంగా శ్రీకాకుళం జిల్లాను పట్టిపీడిస్తున్న వెనుకబాటును రూపుమాపుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దిశ మారిందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపు చేసి విడుదల చేశామని, దీనివల్ల రాష్ట్రంలో 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు 250 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇందులో 15,567 మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే తమ ధ్యేయమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకార సేవల పథకాన్ని సీఎం చంద్రబాబు ఏప్రిల్ 26న ప్రారంభించారు. అక్కడే ఉన్న మత్స్యకారులు తురాడ అప్పన్న, అలుపల్లి తవిటన్న కుటుంబాలకు చెరో 20,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని 10,000 నుండి 20,000 రూపాయలు పెంచడం జరిగింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో 29% ఆంధ్రప్రదేశ్ నుండే ఉంటుంది. ఏపీ నుంచి 32% మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ వాసులు తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే తలసరి ఆదాయం వచ్చే జిల్లాలో శ్రీకాకుళం చివరి దిశలో ఉంది. ఈ జిల్లా తలసరి ఆదాయంలో కూడా అగ్రగామి జిల్లా నిలవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడులు పిరికిపంద చర్యగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా నిరసనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీతో పాటు ఇచ్చాపురం నుండి వీరగొట్టం వరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 38 మండలాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, మానవహారాలు చేశారు. ముఖ్యంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తి లేదని, దేశం మొత్తం బాధిత కుటుంబాల వెంటే నిలిచాయని, న్యాయం జరిగేలా చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలో బారవా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 19, 20 తేదీల్లో బారవా బీచ్ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అలీ రిడ్లే తాబేలను సముద్రంలో విడిచిపెట్టి ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ బారవా బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు, మహేంద్రతనయ కలిసే ప్రదేశం, లైట్ హౌస్, సముద్రంలో మునిగిన వాడ, చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీన్ని మినీ గోవాగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రామ్మోహన్ స్పష్టం చేశారు. సముద్రపు లోతు, తీర ప్రాంతం సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉందని, స్కూబా డ్రైవింగ్, పారామోటార్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలు ఇక్కడ గొప్పగా జరుగుతాయని, తీర ప్రాంత సౌందర్యం, మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధన జరుగుతున్నాయని, మత్స్యకారులకు తాబేలు పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాములు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్కూబా డ్రైవింగ్, లైఫ్ గార్డ్, గైడ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఈ ప్రాంత మత్స్యకార యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని రామ్మోహన్ స్పష్టం చేశారు. బీచ్ ఫెస్టివల్ను వచ్చే నెలలో కూడా మరో 2 రోజుల పాటు జరుపుతామని, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం ముఖ చిత్రాన్ని నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న శ్రీకాకుళం నగరం 7 రోజుల కూడలిలో మలేరియా నివారణ సందేశంతో మారుమోగింది. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ జనాల్లో మలేరియాపై చైతన్యాన్ని పెంపొందించేందుకు విజయవంతంగా సాగింది. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ 7 రోడ్ల కూడల మీదుగా సాగుతూ బాపూజీ కళామందికి చేరింది. అన్ని వర్గాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. మలేరియాను జయించండి, జీవితం నిలపండి అంటూ నినాదాలు చేస్తూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఊహించని ఉత్సాహంతో ముందుకెళ్లారు. ప్లకార్డుల ద్వారా మలేరియా లక్షణాలు, నివారణ మార్గాలపై సమాచారాన్ని ప్రజలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ మలేరియాను సరైన జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నివారించవచ్చని చెప్పారు. ప్రతి ఇంట్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకుండా ఉండడమే ప్రధాన చర్యలని ఆమె వివరించారు. జోగినాయుడు, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా.